వెల్కమ్ టు టీ18 న్యూస్. మన ఛానల్ మరణిస్తాం. తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ పదవీ కాలం పూర్తి కావడంతో గ్రామ పంచాయతీ ఇన్ఛార్జీలను ప్రభుత్వం ప్రకటించింది. కాల్వశ్రాంపూర్ మండలంలోని గంగారాం గ్రామ పంచాయతీ ఇన్ఛార్జిగా కాల్వశ్రాంపూర్ తహసీల్దార్ జాగిద్ పాషాను నియమించింది ప్రభుత్వం. ఆయనకు గ్రామ పంచాయతీ సర్పంచ్, ఎంపీటీసీ, వార్డు సభ్యులు ఘన స్వాగతం పలికారు. అనంతరం తహసీల్దార్కు పుష్పగుచ్చం అందించి శాలువాతో సన్మానించడం జరిగింది. సన్మానించిన వారిలో సర్పంచ్ కొనకంటి మల్లారెడ్డి, ఎంపీటీసీ కదురు మానస సతీష్, కార్యదర్శి రమేష్, వార్డు సభ్యులు గుడ్ల సంపత్, ఆవుల తిరుపతి, ముస్కు అశోక్, టీఆర్ఎస్ నాయకులు కోస సతీష్, కాంగ్రెస్ నాయకులు రేకుల రఘులు ఉన్నారు. అలాగే ప్రభుత్వ పాఠశాలలో జెండా వందన కార్యక్రమం ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి పాడి వినడం జరిగింది. 10వ తరగతి చదువుతున్న విద్యార్థుల క్లాస్ రూమ్లకు వెళ్లి కష్టపడి చదివి నేను ఇన్ఛార్జిగా ఉన్నటువంటి గంగారం గ్రామ పంచాయతీలో మండలంలోని అత్యధిక మార్కులు సాధించాలని, మొదటి ర్యాంకులు సాధించిన వారికి బహుమతులు అందజేస్తానని చెప్పడం జరిగింది. అలాగే పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల హాజరు పట్టీలను తనిఖీ చేశారు. విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని చదివిపించాలని, అలాగే విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల కృషి ఉండాలని చెప్పడం జరిగింది. గంగారం గ్రామంలో రైతుల వ్యవసాయ భూములు తప్పుగా ఉన్నాయని పలువురు వార్డు సభ్యులు విన్నవించగా వెంటనే స్పందించిన ఎంఆర్ఓ రైతుల యొక్క భూములు సరిచేస్తామని చెప్పడం జరిగింది. గ్రామ పంచాయతీని మరింత అభివృద్ధి చేయడానికి గ్రామ పంచాయతీ పాలకవర్గం, గ్రామ ప్రజలందరి సహాయ సహకారాలు కావాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు మల్లారెడ్డి, హరికృష్ణ, వార్డు సభ్యులు గుడ్ల సంపత్, ఆవుల తిరుపతి, ముస్కు అశోక్, కారోబార్ విట్టం, సంపత్, విష్ణు, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. Respected principal and teachers and my colleagues and press reporters, అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. నిన్నటి వరకు గ్రామంలో సర్పంచ్ పదవి పదవి విరమణ కాదు కానీ పదవి నుండి వాళ్ళు బయటపడ్డారు. దానికి గవర్నమెంట్ మమ్మల్ని స్పెషల్ ఆఫీసర్గా నియమించారు. ఈరోజు మన గంగారాం మండల్కి, గంగారాం విలేజ్కి, శ్రీరాంపూర్ మండల్కి నేను స్పెషల్ ఒక ఆఫీసర్స్గా ఏమో మాకు నియమించారు. ఆ స్పెషల్ స్కూల్స్కుని ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి ఆల్రెడీ 4 గ్రామాలు తిరిగి స్టూడెంట్స్ని మోటివేట్ చేయడం జరుగుతుంది. దాంట్లోనే నాకు ఒక గంగారాం విలేజ్గా స్పెషల్ ఆఫీసర్ నియమించడం నేను చాలా సంతోషపడుతున్నాను, చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఇక్కడ ఉన్న స్టూడెంట్స్, స్పెషల్లీ 10th క్లాస్ స్టూడెంట్స్ మంచి మార్క్స్ తీసుకొచ్చి ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులకు నేను స్పెషల్ ఆఫీసర్ ఉన్నందుకు మంచి పేరు తెస్తారని నేను కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మన ప్రిన్సిపల్ గారికి ధన్యవాదాలు తెలుసుకొని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ ఓకే, వీళ్ళు వీడు కప్తాను ఏడున్నారా? ఓకే కొంచెం కూర్చుని మామూలు జెండా ఈరోజు
ఆదేశించిన ప్రకారంగా మన స్పెషల్ ఆఫీసర్ గంగారాం విలేజ్కి విచ్చేసి ఈరోజు స్పెషల్ ఆఫీసర్గా నేను జాయిన్ అయినాను. ఈ జాయిన్ సందర్భంగా మన మాజీ సర్పంచ్, వార్డ్ మెంబర్లు, మన ఎంపీటీసీలు, మన తర్వాత గ్రామ వ్యక్తులు, మన పంచాయత్ సెక్రటరీ వీరందరూ స్వాగతం పలికించారు. గ్రామం గురించి, అభివృద్ధి గురించి నేను ముందు ఉండి పనిచేస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నాను. మన గ్రామంలో మాజీ సర్పంచ్ కానీ, ఉప సర్పంచ్ కానీ, వార్డ్ మెంబర్లు కానీ, మన ఎంపీటీసీ కానీ అందరూ సహకరించాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకున్నాను.